వైశ్య హోమం, పంచభూత శాంతి హోమం నిర్విఘ్నంగా జరిగాయి. ఇక నామకరణం జరగాలి. గురుగారు, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే మా కుటుంబంలో లేక పుట్టిన మగబిడ్డ. వీడు నా ఆస్తిని కూడబెట్టేవాడు కాకపోయినా పర్వాలేదు, ధర్మాన్ని నిలబెట్టేవాడిగా ఉండాలని దీవించండి. అద్భుతం, మహాద్భుతం. అందరి అరచేతుల్లో గీతలే ఉంటాయి. వీడి అరచేతిలో కొందరి తలరాతలే ఉన్నాయి. ఆయుధం పట్టి మృత్యువుతో పోరాడేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మృత్యువే వీడి ఆయుధం. మృత్యుంజయుణ్ణి కన్నావు. పూజారి గారు, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు రాజు గారు? ఆ మునిస్వామి తమ్ముడు వీరాస్వామి గుడి దగ్గరకు వచ్చి మేం పూజ చేస్తున్న ఆవుని కబేళాకి తీసుకెళ్లిపోయాడయా. ఏ జాతైనా సరే పాలు తాగే వయసులో బిడ్డ తల్లి దగ్గరే ఉండాలి. ఏం బతుకులరా మీవి? ఎన్నిసార్లు చెప్పాను ఈ వ్యాపారం ఆపాలి, మీ దౌర్జన్యం అలాగాలి అని. వినరా? ఎందుకు వినాలి? ఆవంటే మతమో నమ్మకమో కాదురా, 4 పాదాల నడిచే ధర్మం. ఇక్కడ ఒక్క ఆవు మీద చేయి పడ్డా నేను ఊరుకోను. అనుభవాలిచ్చేది అమ్మరా, ఆవు కూడా అమ్మేరా. తన బిడ్డలను వదిలేసి అందరి బిడ్డల కోసం బతికి అమ్మరా. అమ్మని చంపేస్తారా? నీకు నాకు నేచర్ అవసరం, కానీ నేచర్కి కూడా గోవు అవసరం. పశువులన్నింటినీ వదిలేయండి. రాజుగారు, ధర్మం మీకు రుణపడి ఉంటుంది. తీసుకెళ్ళండి. పాసం మనుషుల కంటే పశువులకే ఎక్కువ ఉంటుంది. ఉండనివ్వండి, ఒక 4 రోజులు ఉంచుకుని తర్వాత పంపిస్తాం. రాయ్, వీడిని తీసుకెళ్లి చెట్టు కట్టేయండి. వీడా గోవు కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి. అప్పటి వరకు వీడిక్కడే ఉంటాడని వీళ్ళన్న మునుస్వామికి కబురు చేయండి. పర్మిషన్ ఇస్తే 100 ఎకరాలు తవ్వేసుకుంటారు. అడిగితే ఆఫీసర్లను కొనేస్తారు. నేనలా అమ్ముడు పోయే రకం కాదు. రే ఆఫీసర్, క్వారీలో ఉన్నావు. మొక్కల కింద నరికి ఎక్కడ పాతేసినా ఎవ్వడికి తెలీదురా. మా అన్నయ్య చెప్తున్నాడుగా, మూసుకొని విను, లేకపోతే ఎందుకురా అంత కోపం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబావు. చిన్నపిల్లలు సిన్సియర్ ఆఫీసర్లు కోపడితే మాట వినరురా. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏమండి, పురాణాలు చదువుతారు కదా, వామనుడు ఐడియా ఉన్నాడా? 3 అడుగులు పర్మిషన్ తీసుకుని భూమి ఆకాశం మొత్తం కబ్జా చేస్తే దేవుడు అన్నాడు. అరే, నేను 10 ఎకరాలు పర్మిషన్ తీసుకుని 100 ఎకరాలు తవ్వుకుంటుంటే నన్ను క్రిమినల్ అంటున్నారు. లాజిక్ మిస్ అవలా? సార్, మీరు పోతే మీ ప్లేస్ లో ఇంకో ఎంప్లాయీని ఊహించుకోవచ్చు. అదే మీ మిస్సెస్ కి ఇంకో మగాన్ని ఊహించుకోగలరా? అయ్యా అయ్యా అయ్యా, ఏమైందిరా? రాజుగారు తమ్ముని గడేసినయ్యా. ఎంత అయిపోయినా ఇంటలేదయ్యా. అన్నా,
ఆ రాజుగాడిని తెచ్చి నీ కళ్ళ ముందే కాల్చి బూడిద చేసేస్తా. డేయ్, తప్పురా. వాడికి ఊరు కావాలి, మనకి ఊరు కావాలి, కానీ ఊరికి వాడు కావాలి. సారీయే కదా, చెప్పేస్తే పోలా. అమ్మమ్మా నా గాజులు ఎలా ఉన్నాయి? నువ్వు వేసుకుంటే ఈ గాజులకే అందం వచ్చిందే. అమ్మా చూడు నా గాజులు. బాగున్నాయి. వదినా బాబుని చూసావా? నిద్దట్లోనే నవ్వుతున్నాడు. ఊహ తెలియని వయసులో పిల్లలతో దేవుళ్ళు ఆడుకుంటారంట. నా కొడుకుతో ఏ దేవుడు ఆడుకుంటున్నాడో. ఇంకెవరే, నీకు ఇష్టమైన శివుడే అయి ఉంటాడు. దీక్ష, ఆగవే, పడిపోతావు. నమస్తే రాజుగారు. నమస్తే. మీరు నన్ను సారీ చెప్పమన్నారంట. మా వాడికి బుద్ధి చెప్పినందుకు మీకు థ్యాంక్స్ కూడా చెప్పి వాడిని తీసుకెళ్దామని వచ్చాను. రండి, భోంచేస్తూ మాట్లాడుకున్నా. అనే ఈడికి మర్యాద ఏంటి? తప్పురా. భోజనాల వేళ ఇంటికొచ్చిన వాడు శత్రువైనా సరే అతిథితో సమానం. మునుస్వామి, రా భోంచేద్దాం. ఏంట్రా నువ్వు? చెప్పాను కదరా రాజుగారు మంచితనం గురించి. థ్యాంక్ యూ రాజుగారు. సారీ, ఇంకొక్కసారి. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమ. ఊర్లో లిక్కర్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నా, అడ్డం వచ్చారు. కూలి జనం పాకలు వేసుకున్న పూర్వంబోగు స్థలాలు గవర్నమెంట్ దగ్గర కొనేద్దాం అనుకున్నా, పట్టాలు ఇప్పించేశారు. ఏదో భూములు తవ్వుకుని మా బతుకులు మేము బతుకుతుంటే ఇల్లీగల్ మైనింగ్ ని కంప్లైంట్ ఇచ్చావు. ఎప్పట్రా నువ్వు? తరాల తరబడి పెత్తనం చేయడానికి ఈ ఊరేమన్నా నీ రక్తపు సొత్తా? ఏడి వాడేడి నీ వారసుడు? నేనేం చేయనమ్మా, బాబుని అసలేం చేయను. ఎవరి రాజకుమారుడు? మహాజాతకుడు అంటగా. వీడి చేతిరాతలో నా తలరాతలు మార్చేస్తాయంటగా. చెరిపేస్తే పోలా. అన్నా పదిహేడు దొరికిందన్నా. ఏరా పులిరాజు, అమ్మవారికి బలవడానికి ఇక్కడ దాకా వచ్చి చచ్చావా? అన్నా, శత్రుశేషం 0. జీవాలు సాక్ష్యం చెప్పలేకపోయినా సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ఈ సంఘటన చూసిన ఏ కన్ను ప్రాణాలతో ఉండకూడదు. మనోళ్ళ శవాళ్ళ మంటల్లో పడేంట్రా. ఈ భూమి మీద తప్పు చేసిన ప్రతి ఒక్కరూ 4 దిక్కుల వైపు చూసి నన్నెవరూ చూడలేదనుకుంటారు. థ్యాంక్ యూ గాయ్స్. ఈ సక్సెస్ మీది, నాకు మీరిచ్చింది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా ఫ్యామిలీ, నా స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్.
సో మీ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా మీ అబ్బాయి విశ్వాని ఎప్పుడైనా చేస్తున్నారు సార్? No, no. వాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నాది ఎకనామికల్ లైఫ్, వాడిది అడ్వెంచరస్ లైఫ్. ఇప్పుడు మీ సన్ ఎక్కడున్నారు సార్? ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. Maggie, I will take you to the playground. Smile, smile, look here. Okay. Life is like a game. We should keep playing till we win. Very good performance, darling. You did it so naturally. And guys, you did it amazing. With all your performances, Dubai shoot came up really well. Cheers, guys. సో వాట్స్ అవర్ మూవ్ బడి? ఏముంది, కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టడమే. అంత స్టఫ్ మన దాంట్లో ఉందంటావా? రేయ్, మనం చేసేది రియాలిటీ వీడియో గేమ్. పిల్లలకి వీడియో గేమ్స్ ఎందుకు నచ్చుతాయి తెలుసా? బికాస్ దే ఆర్ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్. రిస్క్ ఎంతైనా, ఖర్చు ఎంతైనా. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అన్ని నేనే షూట్ చేస్తా. హలో Diana, సార్. is ma'am there? ఎస్ సార్, ఎస్ మ్యామ్. కాల్ ఫర్ యూ. హలో, విశ్వాన్ని నిద్రలేపి అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మని చెప్పు. వాడు నైట్ చాలా లేట్ గా వచ్చాడండి. కాసేపు పడుకోనిద్దరు. మనం ఇండియాలో పెట్టబోయే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఉంది, వాడే సెంటిమెంట్ గా సైన్ చేయాలి కదా. ఓ అవును కదా. How are you, Prakash ji? Oh, fine. How are you? Have a seat. మిశ్రా, ఎస్, మనం ఫైనల్ చేసిన దానికంటే 500 crores ఎక్సెస్ కోట్ ఉంది. శివప్రకాష్ జీ, ఈ భూమి మీద ఎంత తిన్నా డైజెస్ట్ అయ్యేది డబ్బు ఒక్కటే. దీనివల్ల గవర్నమెంట్ కి, షేర్ హోల్డర్స్ కి కలిపి ఓవరాల్ 500 crores లాస్ అవుతుంది. అయినా న్యాయంగానే మీరు ఇదంతా సంపాదించారా? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? నీతి నిజాయితీతో నిర్మించుకున్న ఎంపైర్ రాయల్. నీలాంటి రోగ్ కోసం నా రెప్యుటేషన్ పణంగా పెట్టలేను. ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ అగ్రిమెంట్ విత్ యూ. నువ్వు క్రూని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నావు, కానీ నేను క్రైమ్ ని నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చా. నన్ను డిస్టర్బ్ చేయదు. నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. ఒక వీడియో గేమ్ అంటేనే డూ ఆర్ డై అనుకుంటా. అలాంటిది మా ఫాదర్ జోలికి వస్తే సైలెంట్ గా ఉంటానని ఎలా అనుకున్నావురా? చంపేస్తా. నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? రేయ్,